పొలిటికల్ డెసిషన్ మేకర్స్ వాళ్ళ చేతిలో ఉంది. పొలిటికల్ గా ఇది ఇండియాలో డెవలప్ అవ్వకూడదు, ప్లాస్టిక్ బ్యాగ్ అనేది బ్యాన్ చేస్తున్నాము, ప్లాస్టిక్ కి సంబంధించి ఏది డెవలప్ అవ్వకూడదు, ఏది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, మ్యానుఫ్యాక్చర్ చేస్తే బొక్కలేకేస్తున్నామంటే అసలు అవైలబిలిటీ లేకుండా ఉంటే ఏం చేస్తాం? అదే సిగరెట్ నో స్మోకింగ్ అంటారు, కానీ మనకి టొబాకో నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుందని చెప్పి అది డెవలప్ చేస్తారు, ఇటు పక్క నో స్మోకింగ్ అంటూ ఉంటారు, ఇష్టమైన వాళ్ళు తాగుతూ ఉంటారు. అట్లాగా ఆయన రగడి బాగా అన్నారు, మన మీద తోస్తున్నారు, మన మీదగా తోయాల్సింది ఈ ఇండస్ట్రియలిస్ట్స్, పొలిటీషియన్స్ వీళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు చేయాలని. ఇదే విధంగా ఇక్కడ కూడా పొలిటీషియన్స్ చాలా స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకోవాలి, కోర్ట్స్ కూడా డెసిషన్స్ తీసుకోవాలి. ఈ హిల్లీ ఏరియాస్ అన్ని ఏవైతే ఈ మాఫియా జరుగుతుందో, లాగ్స్ జరుగుతుందో, ఇవన్నీ కొట్టేస్తున్నారో, లాగ్స్ ని కొట్టేస్తున్నారో చెక్క కోసము, గంధం కోసము, ఇలా డిఫరెంట్ జరుగుతూ ఉన్నాయి కదా. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నింటినీ, ఈ మాఫియాలన్నింటినీ అరికెట్టకపోతే ప్రజలు పోతారు, మీకే డబ్బులు వస్తానే ఉంటాయి. ఆ పాప మీకు కాదు, మీ తరాలకి, నెక్స్ట్ తరాలకు జరుగుతూ ఉంటే గుర్తు పెట్టుకోండి. పుష్ప సినిమా రీక్రియేట్ అయింది హిమాచల్ ప్రదేశ్ లో, రావి రివర్ లో. సో మీకు దగ్గర ఏమన్నా ఉన్నా ఇట్లా ఇల్లీగల్ గా మీకు తెలుసుంటే గనక రిపోర్ట్ చేయండి. కానీ మాఫియా వాళ్ళు ఏం చేస్తారనే భయం అయితే ఉంటుంది. లెట్ us hope గవర్నమెంట్ అండ్ కోర్ట్స్ విల్ టేక్ స్ట్రాంగ్ యాక్షన్ అగైన్స్ట్ ఇట్.